ఒక గ్రామంలో చిన్న బాలుడు ఉన్నాడు. అతని పేరు దేవ్. దేవ్ చాలా చిన్నవాడు, కాని దేవుని గురించి చెప్పడం, ఆయనకు పాటలు పాడటం చాలా ఇష్టపడేవాడు. ప్రతి ఉదయం దేవ్ ఇలా ప్రార్థించేవాడు: యెహోవా దయాళుడు, ఆయన కృప ఎప్పటికీ ఉంటుంది. ఒకరోజు ఊర్లో పెద్ద వాన వచ్చింది. కొన్ని ఇళ్ళు తడిచిపోయాయి, పొలాలు నాశనమయ్యాయి. దేవ్ ఇంటి బయట వర్షం పోయిన తర్వాత పిల్లలతో కలిసి ఆడుతున్నప్పుడు ఒక చిన్ని గులాబీ మొక్క నేలకి పడిపోయినట్టుగా చూశాడు. అతడు ఆ మొక్కను తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. చిన్న మట్టికుండలో నాటాడు. ప్రతిరోజూ నీళ్లు పోశాడు. దేవుని ప్రార్థించాడు: యెహోవా దయాళుడు, ఆయన కృప ఎప్పటికీ ఉంటుంది. కొన్ని వారాలలో ఆ మొక్క పెద్దదైంది, అందమైన పూలు పూసింది. ఊర్లో వాళ్లందరూ చూసి ఆశ్చర్యపడ్డారు. ఊరి పెద్ద వచ్చి దేవుని ప్రశంసిస్తూ అడిగాడు: నీవు చిన్నవాడివైనా ఇంత శ్రద్ధగా మొక్కను పెంచావు, నీకీ బలమేమిటి? దేవ్ చిరునవ్వుతో చెప్పాడు: ఎందుకంటే నా దేవుడు దయాళుడు. ఆయన కృప ఎప్పటికీ ఉంటుంది. దేవుడు మనపై చూపే ప్రేమ, కృప ఎప్పుడూ ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా ఆయనను స్తుతించాలి. మనం చిన్నవారైనా దేవుని మీద విశ్వాసం పెడితే గొప్ప విషయాలు జరుగుతాయి.